అర్ధరాత్రి సమయంలో అర్జున్ తన గర్ల్ ఫ్రెండ్ దిశాతో పాటు ఒక నిర్మానుష్యమైన హైవే మీద తన బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అర్జున్, నీ వల్ల మనం ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోయాము. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో అర్జున్ బైక్ ని ఆపుతాడు. నువ్వు బైక్ ఎందుకు ఆపావు? చూడు దిశ, ఒకవేళ మనం తినగా వెళ్ళామంటే అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళడానికి 11:30 అవుతుంది. మనం షార్ట్ కట్లో నుంచి వెళ్దామా? కానీ అర్జున్, నేను విన్నాను ఈ షార్ట్ కట్ లో వెళ్లడం వల్ల రాత్రి సమయంలో జరగరాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని. ఆ విషయం గురించి నేను ఎన్నోసార్లు న్యూస్ లో చూశాను. అదంతా ఒట్టి పిచ్చి మాటలు. నీకు తెలుసా, ఈ హైవేని 20 ఏళ్ల క్రితం మా నాన్న వేయించారు. ఆయన ఊళ్ళో చాలా పెద్ద కాంట్రాక్టర్. ఒకవేళ అదే విషయం అయితే మరి మాట్లాడుతూ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? బైక్ స్టార్ట్ చెయ్యి. అర్జున్ బైక్ ని ఆ షార్ట్ కట్ దారిలో నుంచి పోనిస్తాడు. అర్జున్ బైక్ ఆ దారిలో కొంత దూరం వెళ్తుంది. అంతలో ఉన్నట్టుండి ఒక నల్లని నీడ అర్జున్ బైక్ ముందు నుంచి ఎంతో వేగంగా వెళ్లి చీకటిలో ఎక్కడో కలిసిపోతుంది. అర్జున్ ఇంకా దిశ బైక్ తో సహా కింద పడిపోతారు. దిశ ఎంతో కష్టంగా లేచి నిలబడుతుంది. అలాగే అర్జున్ కూడా. అసలు ఆ నీడ ఏంటి? ఏమో తెలియదు దిశ, అసలు ఆ నీడ ఏంటో తెలియదు. కానీ బైక్ ఎలా పడిపోయింది? ఇక త్వరగా పది ఇక్కడి నుంచి. నాకు తెలియదు దిశ. ఉన్నట్టుండి ఆ నీడ నా ముందుకొచ్చేసరికి బైక్ బ్యాలెన్స్ తప్పింది. ఆ తర్వాత నాకు తెలియదు ఏం జరిగిందో. ఇక్కడంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా నయం, అంత దారుణంగా పడిన తర్వాత కూడా మనకసలేం కాలేదు. అంతలో వాళ్ళిద్దరికీ ఒక దట్టమైన చెట్టు దగ్గర మెరుస్తూ చాలా పెద్ద పెద్ద 2 కళ్ళు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పద అర్జున్. నువ్వు చెప్పింది నిజమే దిశ. నేను ఈ షార్ట్ కట్లో రాకుండా ఉండాల్సింది. అప్పుడే చూస్తూ ఉండగానే ఎంతో వేగంగా ఆ కళ్ళు వాళ్ళిద్దరికీ చాలా దగ్గరగా వస్తాయి. అర్జున్ చూసేసరికి ఆ మనిషి 7 అడుగుల పొడవుంటుంది. తన జుట్టు నేల మీద వరకు ఉంటుంది. ఎంతో నల్లగా ఉన్న తన శరీరం, తన మొహం మరింత భయంకరంగా కనిపిస్తాయి. ఆమె అర్జున్ని చూసి ఎంతో విచిత్రంగా, ఎంతో భయంకరంగా నవ్వుతుంది. అర్జున్ ఇంకా దిశ కళ్ళు తిరిగి పడిపోతారు. కాసేపటి తరువాత అర్జున్ కళ్ళు తెరిచి చూసేసరికి దిశ నేల మీద స్పృహ లేకుండా పడుంటుంది. దిశ, లే, త్వరగా లే. ఏమైంది నీకు? మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. ప్లీజ్ దిశ, లే. అర్జున్, నాకు చాలా భయంగా ఉంది. అసలు అంత భయంకరంగా కనిపించిన ఆడ మనిషి ఎవరు? తన కళ్ళు చాలా భయంకరంగా కనిపించాయి. తన మొహం ఒక పిశాచిని మొహంలాగా ఉంది. ఏమో తెలియదు దిశ, అసలు ఆవిడ ఏంటో నాకు అర్థమే కాలేదు. అంటే ఈ ప్రదేశం గురించి చెప్పుకునే కథలన్నీ నిజమేనమాట. నిజంగానే ఈ హైవే దగ్గర ఏదో ఒక ఆత్మ తిరుగుతుందన్నమాట. బహుశా ఆవిడే ఆ రాక్షస అయి ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది అర్జున్. ఎందుకనో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నువ్వేం కంగారు పడకు దిశ, పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. బైక్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అది నడిపించే పరిస్థితుల్లో అయితే అస్సలు లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అర్జున్? మనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం రాత్రి వేళ ఇక్కడి నుంచి బండ్లేమీ దొరకవు మనం లిఫ్ట్ అడగడానికి. నువ్వు చెప్పింది నిజమే అర్జున్. ఈ నిర్మానుష్యమైన హైవే మీద మనిద్దరం తప్ప దూరాల వరకు అసలు ఎవ్వరూ లేరు. ఆ మాట చెప్పి దిశ ఇంకా అర్జున్ ముందుకు నడుస్తారు. కాని వాళ్ళు ఎంత ముందుకు వెళ్లినా సరే మళ్లీ తిరిగి అక్కడికే, అదే చోటికే తిరిగొస్తారు. అసలు ఇదంతా ఏం జరుగుతోంది అర్జున్? మనం చాలా సేపటి నుంచి నడుస్తున్నాము, కానీ మళ్లీ తిరిగి అదే చోటికి వచ్చేస్తున్నాము. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు దిశ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడే ఉన్నట్టుండి దిశ దృష్టి పాతబడిపోయి ఉన్న ఒక ధాబా మీద పడుతుంది. అక్కడ 100 వాట్ల ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. దాని వెలుగు ఎంతో దూరం నుంచి కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం మనకి యాక్సిడెంట్ జరిగింది. మనం కంగారు వల్ల ఈ ధాబాని చూడలేకపోయాం. స్పృహ వచ్చిన తర్వాత బాగా భయపడిపోయాం కదా. పద, అక్కడికి వెళ్ళి చూద్దాం, మనకేమైనా సాయం దొరుకుతుందేమో. వాళ్ళిద్దరూ ఆ ధాబా దగ్గరికి వెళ్తారు. అర్జున్ అక్కడే కూర్చొని ఉన్న వాళ్లని చాలా దీర్ఘంగా చూస్తాడు.
ఉన్నట్టుండి వాళ్ల దగ్గరికి విచిత్రంగా కనిపించే ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు. మీరు తినడానికి ఏం తీసుకుంటారు? ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అతన్ని చూసిన తర్వాత దిశ ఎంతో భయపడుతుంది. మాకేమొద్దు. మాకు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి, 2 కప్పులు టీ ఇవ్వండి. మాకు కాసేపటి క్రితం యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ యాక్సిడెంట్లు జరగటం కొత్త ఏమీ కాదు సార్. ఇక్కడ రాత్రి వేళ ఎవరొచ్చినా సరే చాలా వరకు వాళ్ళకి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ మాట చెప్పి అతను వెళ్ళిపోతాడు. అతను ఎందుకలా మాట్లాడుతున్నాడు? అసలేంటి అతని ఉద్దేశం? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు దిశ. నాకు ఇప్పుడు ఈ దాబాలో చాలా విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. అర్జున్ ఎప్పుడైతే వాచ్ ని గమనిస్తాడో అప్పుడు చూసేసరికి టైం 4 అయి ఉంటుంది. కాసేపట్లో తెల్లవారిపోతుంది దిశ. ఎప్పుడైతే తెల్లవారుతుందో అప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. అంతలో ఆ వ్యక్తి టీ తీసుకొని వాళ్ళిద్దరి ముందుకి వస్తాడు. అర్జున్ ఇంకా దిశ ఎప్పుడైతే ఒక సిప్ టీ తాగుతారో, టీ తాగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా వాంతులు చేసుకుంటారు. ఇది టీయా లేకపోతే విషమా? ఉన్నట్టుండి వాళ్ళిద్దరి దృష్టి టీ కప్పు లోపల ఉన్న మనిషి వేలు మీద పడుతుంది. అర్జున్ చూడు, దీని లోపల తెగిన మనిషి వేలు పడుంది. ఆ వేలికి ఒక ఉంగరం కూడా ఉంది. సరిగ్గా అటువంటి ఉంగరమే నేను పెట్టుకున్నాను. అర్జున్, మనం రాకూడని చోటికి వచ్చాము. దిశ ఆ మాట అంటుందో లేదో చూస్తూ ఉండగానే ధాబాలో ఎంతమంది వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరి మొహాలు కూడా భయంకరంగా మారిపోతాయి. అంతలోనే ఉన్నట్టుండి దిశ ఇంకా అర్జున్ ఒక ఆడమనిషి గుర్రు పెట్టే శబ్దాన్ని వింటారు. వాళ్లు చూసేసరికి అడవిలో కనిపించిన ఆడమనిషి మనుషుల శవాలను పీక్కొని తింటూ ఉంటుంది. ఈవిడే ఆ పిశాచిని అర్జున్. కాసేపటి క్రితం ఈవిడ మనకి కనిపించింది కదా. అసలు ఈవిడ ఎవరి శవాలను తింటుంది? అంత భయంకరంగా కనిపించే వాళ్ళందరూ ఎవరు? ఎప్పుడైతే వాళ్ళిద్దరి దృష్టి ఆ శవాల మీద పడతాయో అప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడిపోతారు. ఆ 2 శవాలు ఇంకెవరివో కాదు, అవి వాళ్ళిద్దరివే. ఉన్నట్టుండి ఆ పిశాచిని వాళ్ళిద్దరి వైపు చూసి ఎంతో భయంకరంగా నవ్వుతూ, ఏంటి మీరిద్దరూ అలా చూస్తున్నారు? మీరిద్దరూ ఆ క్షణమే చనిపోయారు. ఏ క్షణమైతే మీ బైక్ మీద నుంచి కింద పడ్డారో, ఎవరైతే మీకు ఈ దాబాలో కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు. ఉన్నట్టుండి ఆ పిశాచిని అందమైన మహిళ రూపంలోకి మారిపోతుంది. ఎవరు నువ్వు? వీళ్ళందరూ అసలు ఎవరు? కాసేపటి క్రితం నేను ఏదైతే చెప్పానో అది తప్పు కాదు. మీరిద్దరూ చనిపోయారు. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. అసలు మేము నీకు ఏం అన్యాయం చేశాము? నువ్వు కాదు, మీ నాన్న రాజన్ చేశాడు. ఈ భయంకరంగా కనిపించే వాళ్ళందరూ మీ నాన్న వల్లే చనిపోయారు. నేను కూడా మీ నాన్న చేసిన అన్యాయానికి బలైపోయాను. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆ మహిళ కళ్ళు ఉన్నట్టుండి నల్లగా మారిపోతాయి. అర్జున్కి ఇంకా దిశకి తల తిరిగినట్టు అవుతుంది. వాళ్ళిద్దరి కళ్ల ముందు ఒక పాత దృశ్యం కనపడుతుంది. ఒక రోడ్డు పక్కన ఒక ధాబా ఉంటుంది. ఆ ధాబా లోపల రాజన్ తన బిజినెస్ పార్ట్నర్ డాలీతో పాటు కూర్చుని ఉంటాడు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రాజన్. నువ్వు దేశ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నావు. పిచ్చివాగుడు వాక్క డాలీ. మర్చిపోకు, మనకి ఈ కాంట్రాక్ట్ వల్ల కోట్ల రూపాయల లాభం వస్తుంది. నువ్వు సగం వాటా తీసుకుని అమెరికాకి వెళ్ళిపో. లేదు, నేను నీ గురించి పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. నేను వాళ్ళకి చెప్పేస్తాను నువ్వు రోడ్డుని సరిగ్గా వేయడం లేదు అని, చవకబారిన వస్తువుల్ని ఉపయోగిస్తున్నావని చెప్తాను. నువ్వేమనుకుంటున్నావు డాలీ? నువ్వు నా గురించి కంప్లైంట్ చేస్తే నువ్వు బతికిపోతావనా? నువ్వు కూడా ఈ కాంట్రాక్ట్లో నాకు భాగస్వామురాలివి. నేను జైలుకి వెళ్తే నువ్వు కూడా జైలుకి వెళ్తావు. ఆ మాట చెప్పి రాజన్ తన స్నేహితుడు మనోజ్తో బయటికి వెళ్తాడు. నా ఉద్దేశం ప్రకారం తను నిజంగానే పోలీసులకు కంప్లైంట్ చేసిందంటే మనం జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సి వస్తుంది. అయితే నువ్వేమంటావు? ఒకవేళ మీరు ఓకే అంటే ఈ కథని ఇక్కడితో అంతం చేసేస్తాను. డాలీ మేడం మాటలను ఈ ధాబాలో ఉన్న ఇంకా కొంతమంది విన్నారు. వాళ్ళందరూ కూడా మనకు ప్రమాదంగా మారవచ్చు. అయితే ఒక పని చేయి మనోజ్, ఈ ధాబాకి నిప్పంటించేయి. వీళ్ళందరినీ ఇక్కడికిక్కడే చంపేశాయి. అందరూ ఏమనుకుంటారంటే నిప్పంటుకోవడం వల్ల అందరూ చనిపోయారు అని. మన ఇద్దరి మధ్య అప్పుడు ఎవరికీ కూడా అనుమానం రాదు.
మనోజ్ ఎంతో వేగంగా కారులో నుంచి పెట్రోల్ క్యాన్లు 2 తీసుకొస్తాడు. ఆ పెట్రోల్ని ధాబా మీద చల్లుతాడు. మీరసలు ఏం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం లేదు డాలి మేడం. అదేంటంటే మీరు అవసరానికి మించి దేశభక్తిని చూపిస్తున్నారు. దేశభక్తి ఉన్న వాళ్ళందరూ ఇలాగే కదా అమరత్వాన్ని పొందుతారు. కానీ దానికోసం మీరు చావాలి కదా. ఆ మాట చెప్పి మనోజ్ లైటర్ని వెలిగిస్తాడు. చూస్తూ ఉండగానే ఆ ధాబా, అందులో ఉన్నవాళ్లు డాలీతో సహా కాలి బూడిదైపోతారు. ఉన్నట్టుండి ఆ దృశ్యం దిశ ఇంకా అర్జున్ కళ్ల ముందు మాయమైపోతుంది. ఇప్పుడు వాళ్ల ముందు ఆ భయంకరమైన ఆడమనిషి ఉంటుంది. ఏ రోజు రాత్రైతే మీ నాన్న నన్ను ఇక్కడ ధాబాలో ఉన్న వాళ్లని కాల్చి చంపాడో అది అమావాస్య రాత్రి. ఆ సంఘటన జరిగిన సంవత్సరం తరువాత మీ నాన్న ఇంకా మనోజ్ ఇదే రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్లని నేనే చంపాను. నీ తండ్రి షార్ట్ కట్ పద్ధతిలో త్వరగా ధనవంతుడు కావాలనుకున్నాడు. జీవితంలో షార్ట్ కట్ చాలా ప్రమాదకరం. ఆ మాట చెప్పి భయంకరమైన ఆడమనిషి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాయమైపోతారు. దిశ ఇంకా అర్జున్కి అర్థమవుతుంది వాళ్ళిద్దరూ నిజంగానే చనిపోయారు అని.